ఈ దినాల్లో అనేక మంది రక్షించబడుతున్నారు, కానీ మొదట్లో బాగానే ఉంటున్నారు, తర్వాత వారు ఏమైపోతున్నారు? చల్లారిపోయి తప్పిపోతూ ఉన్నారు. ఆత్మతో నింపబడట్లేదు. లోకాన్ని ప్రేమించి లోకంలో తిరుగుతూ ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ శక్తిహీనులు అయిపోయి ఉన్నారు. మరి దేవునికి ఆత్మతో నింపబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధికి వెళ్తారు. మరి దేవుని రాజ్యాన్ని చేరాలంటే మనందరం ఎట్లా ఉండాలి? దేవుని ఆత్మను పొందాలి, అన్య భాషలతో నింపబడాలి. అప్పుడే మనం దేవుని రాజ్యంలో చేరతాం. ఎందుకంటే అన్య భాషలు ఎందుకు రావాలి, ఎందుకు కలిగి ఉండాలి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో మాట్లాడించగల శక్తి పరిశుద్ధాత్మ దేవునికే ఉంది. ఏక మనసు కలిగి ప్రార్థించేవారు ఈ దినాల్లో లేరు. ఒక్కరు కూడా ఆ ఐక్యత లేదు. ఈనాడు క్రైస్తవులు అని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా ఏక మనసు కలిగి ప్రార్థించి ఆత్మ పొంది అన్య భాషలతో నింపబడే వారు కొదువైపోయి ఉన్నారు. కనిపెట్టేవారు లేరు. అందుకే ఈ దినాల్లో ఆత్మ కొదువైపోయింది. దేని కొరకు కనిపెడుతున్నారు? ఈ లోకంలో ఎక్కడ ఫంక్షన్లు జరుగుతున్నాయి, ఎక్కడ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, వెళ్ళిపోతామా దాని గురించే కనిపెడుతున్నారు ఈనాడు క్రైస్తవులు. ఆదివారం గుడిగా అక్కలేదు, ఇంకా అవి ఉంటే చాలు అక్కడికి వెళ్ళిపోతున్నాం. నీకేం పరిశుద్ధాత్మ యేసయ్య వచ్చేటప్పుడు నువ్వు ఆత్మ పొందలేదనుకో, నువ్వు ఇక్కడే ఉంటావు, ఎత్తబడరు. అన్య భాషలు లేవు, నీకు ఆత్మతో నింపబడలేదు, దేవుని శక్తి నీలో లేదు. అప్పుడు నువ్వు ఏ కార్యం చేయలేవు. ఒక ఆత్మను నువ్వు ఎప్పుడైనా రచించావా? నీలో ఆత్మ పరిశుద్ధాత్మ పనిచేస్తుందా? అన్య భాషలతో నువ్వు మాట్లాడుతున్నావా? అన్య భాషలు అంటే అర్థం ఏంటి? నీకు తెలియని భాషలు. ప్రపంచంలో బోల్డ్ భాషలు ఉన్నాయి. ఆ భాషల్లో నువ్వు మాట్లాడాలి అంటే ఆత్మ కలిగి ఉండాలి. ఆత్మ ఉందా? ఎవరికి కూడా ఈ దినాల్లో ఆత్మ లేదు, అన్య భాషలు లేవు. అన్య భాషలు లేకపోతే నువ్వు ఆ యొక్క ప్రభు సన్నిధానానికి మనం చేరలేము. నీటి మూలంగానే కాదు, ఆత్మ మూలం కూడా జన్మించాలి. జన్మించిన వారే ఆ పరలోక రాజ్యానికి వారసులు.